ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రీష్మా వ్లాగ్స్. ఇప్పుడు చాలా మంది అయితే సెకండరీ పర్పస్ మీద యూట్యూబ్ని ఎర్నింగ్ కోసం యూజ్ చేస్తున్నారు. దానికోసం మనం యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయగానే అమౌంట్ వచ్చేస్తాయి అంటే రావు. దానికోసం మనం చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి అండ్ వాళ్ళు పెట్టే కమ్యూనిటీ గైడ్లైన్స్ కూడా ఫాలో అవ్వాలి. నేను ఇచ్చే కొన్ని టిప్స్ కొత్తగా యూట్యూబ్ ఎవరైతే పెట్టాలి అనుకుంటున్నారో నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు ఫాస్ట్ గ్రోయింగ్ అయితే ఉంటుంది మీ ఛానల్లో. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు మంచిగా అర్థమవుతుంది అండ్ నేను చెప్పే టిప్స్ మీ ఛానల్ గ్రోయింగ్కి అయితే సూపర్గా వర్క్ అవుతాయి. అలాగే ఫైనల్లో స్పెషల్ టిప్ కూడా ఉంది. ఇదైతే ఒక 50% కంటెంట్ క్రియేటర్స్కి అయితే తెలీదు. సో దానికోసం కంప్లీట్గా వీడియోని అయితే చూడండి. యూట్యూబ్లో గ్రోత్ అంటే అంత ఈజీ కాదు. మనం ఆ గ్రోత్ కోసం చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. అని కరెక్ట్ ప్రాసెస్లో మీరు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ వస్తారు, అలాగే వాచ్ అవర్స్ కూడా పెరుగుతాయి. దానికోసం ఏం చేయాలో ఇప్పుడు నేను టిప్స్ చెప్తాను, ఖచ్చితంగా అన్నీ ఫాలో అయ్యి చూడండి. ఫస్ట్ టిప్ ఏంటంటే మీ కంటెంట్ అంటే మీరు పెట్టే ఛానల్కి ఒక స్పెసిఫిక్ కంటెంట్ అయితే ఉండాలి. అంటే కుకింగా, లేకుంటే వ్లాగింగా, లేకపోతే డివోషనల్ టైపా, లేకుంటే టెక్ వీడియోసా, అలా కాకుంటే ట్రావెల్ వ్లాగ్సా, క్రాఫ్టా, ఎడ్యుకేషనా, ఇలాగ ఏదో ఒక పర్పస్ని ఫస్ట్ అయితే మీరు చూస్ చేసుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్లో మీరు మిక్స్డ్ కంటెంట్ పెడితే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. మీ ఛానల్ కాకుండా వేరే ఛానల్స్లో చూడటానికి కొంచెం స్కోప్ ఉంటుంది. సో మీ ఛానల్ మాత్రమే చూడాలి అంటే మీరు స్పెసిఫిక్గా ఒక కంటెంట్ మాత్రమే తీసుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు కుకింగ్ తీసుకున్నాం అనుకో, ఫస్ట్ దానికోసం ఒక లాంగ్ వీడియో అయితే చేస్తారు అండ్ ఆ లాంగ్ వీడియో నుంచి కొంచెం ఒక 30 సెకండ్స్ ఆర్ 40 సెకండ్స్ వీడియోని కట్ చేసి షార్ట్ లాగా అప్లోడ్ చేస్తారు. జస్ట్ ఆ షార్ట్లో మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎలా అంటే ఇది సమ్ కుకింగ్ వీడియో అండి, సో మీకు ఇలా రావాలి అంటే ఇలా చేయాలి, ఫుల్ వీడియో కావాలంటే కింద రిలేటెడ్ వీడియోస్లో లేకుంటే మన ఛానల్లో ఉంది చూడండి అని చెప్తారు. సో మీ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ చూస్తారు. దానివల్ల మీకు వాచ్ అవర్స్ అయితే యాడ్ అవుతాయి. ఎవరైతే మీకు లాంగ్ వీడియోస్ వరకు వచ్చి ఫుల్గా చూస్తారో ఖచ్చితంగా మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు అండ్ కొంతమంది మీ షార్ట్ వీడియోస్లోనే సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటంటే మీరు చేసిన వీడియో లాంగ్ వీడియో అవని, షార్ట్ వీడియో అవని, ఫస్ట్ 5 సెకండ్స్ అనేది గోల్డ్. ఆ 5 సెకండ్స్లో మీరు నా ఛానల్ చూడండి అనేలాగా పెడితే ఖచ్చితంగా ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారు. సో 5 సెకండ్స్, ఒక 5 to 6 సెకండ్స్ అనేది మంచిగా ఇంట్రో ప్లాన్ చేసుకోండి. అంటే నా వీడియో చూడొచ్చు అనేలాగా ఉండాలి, అప్పుడే ఫుల్గా చూస్తారు. ఫస్టే మీరు బోర్ కొట్టేటట్టు చెప్తే ఇంకా లాంగ్ వరకు చూడడం కష్టం, స్కిప్ చేస్తూ ఉంటారు. ఇలా కొంతమందికి డౌట్ అయితే రావచ్చు, మీకు ఏ ఎక్స్పీరియన్స్ ఉందని మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని. ఎందుకంటే నేను ఛానల్ పెట్టి జస్ట్ 2 months మాత్రమే అవుతుంది. ఈలో అంటే నాకు ఒక 2000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అండ్ మానిటైజేషన్కి దగ్గరలో ఉంది నా ఛానల్. సో నేను నా ఛానల్ గ్రో అవ్వడానికి ఏ టిప్స్ అయితే ఫాలో అయ్యానో అవి మీకు నేను ఇప్పుడు చెప్తున్నాను. సో అవి ఫాలో అయితే మీరు తొందరగా యూట్యూబ్ గ్రోత్ అయితే చూడొచ్చు. ఇప్పుడు థర్డ్ టిప్ ఏంటంటే రిటెన్షన్ అంటే ఏంటంటే అలాగా స్టిల్ మీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటం. వీటి కోసం మీరు ఈ కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఏంటంటే మీరు లాంగ్ వీడియో చేసేటప్పుడు కొంచెం సెంటెన్సెస్ లాగా కీ పాయింట్స్ని ఇక్కడ ఫ్రేమ్ చేస్తూ ఉంటే వాళ్ళు చూసి ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఏంటి వాళ్ళు కింద ఫ్రేమ్ చేశారు సెంటెన్స్ అని చెప్పి. అండ్ చెప్పేటప్పుడు ఒక క్లీన్ వాయిస్, ఏం డౌట్స్ లేకుండా చెప్తూ ఉండాలి. అండ్ ఒక 20-30 సెకండ్స్కి ఒకసారి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్పాలి. అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారు. అలాగే సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే మీ దగ్గర నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు ఒక టెక్ వీడియో చేశారు, అది వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అందుకు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే కాదు, ఇంకా అలాంటి వీడియోస్ మీ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో దానిని మీరు డిసప్పాయింట్ చేయకుండా కంటిన్యూ చేయాలి. మీ వీడియో ఎప్పుడైతే ఇన్ఫర్మేటివ్గా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. ఇప్పుడు ఈ టిప్స్లో ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఇది 4th టిప్. ఇదేంటంటే మీరు వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు షార్ట్ అయితే డైలీగా అప్లోడ్ చేయండి. 1, 2, 3 మీకు ఎన్ని వీలైతే అన్ని షార్ట్ని అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. ఎందుకంటే షార్ట్స్ వల్లనే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. షార్ట్ వీడియోస్ని
డైలీగా అప్లోడ్ చేసిన తర్వాత లాంగ్ వీడియోస్ని మాత్రం వీక్లీ 3 టైమ్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు తొందరగా గ్రోత్ రావాలి అంటే వాచ్ టైం పెరగాలి అంటే మీరు లాంగ్ వీడియోస్ చేయాలి. షార్ట్ వీడియోస్కి వచ్చిన వాచ్ టైం అయితే మీకు లాంగ్ వీడియోలో కలవదు. మీకు వాచ్ టైం కలిసేది జస్ట్ లాంగ్ వీడియోస్కి మాత్రమే. సో ఇన్ఫర్మేటివ్గా ఉండాలి, లెంతీ లేకుండా చూసుకోవాలి. అంటే లెంతీగా ఉండాలి. ఎప్పుడు మీ వీడియో అంతా మంచిగా ఇన్ఫర్మేషన్గా ఉంటే ఖచ్చితంగా లెంతీ చేసుకోండి. లాంగ్ వీడియోస్ని అప్లోడ్ చేసే టైమింగ్స్ వచ్చి సేమ్ టైంలో అప్లోడ్ చేయాలి. అంటే ఈరోజు మార్నింగ్ 7కి అప్లోడ్ చేస్తే మీరు రేపు లేకుంటే ఎల్లుండు ఎప్పుడైనా లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటే సేమ్ టైంకి అప్లోడ్ చేయండి. బెస్ట్ టైం ఏంటంటే మార్నింగ్ టైమ్స్. షార్ట్ టైమ్స్కి బెస్ట్ టైం ఏంటంటే ఆఫ్టర్నూన్ టైమ్స్. ఈ టైమ్స్లో మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు వ్యూస్ ఎక్కువ వస్తాయి. సేమ్ స్టైల్ మీరు ఈ వీడియోకి చేసినప్పుడు ఏ స్టైల్ని అయితే యూజ్ చేసి పెట్టారో, ఇంట్రో కానీ అవుట్రో కానీ కంటెంట్ యూజ్ చేసే విధానం కానీ ఏదైనా ఏ స్టైల్తో అయితే యూజ్ చేశారో నెక్స్ట్ వీడియోస్ కూడా సేమ్ స్టైల్ యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చి సేమ్ క్వాలిటీ. మెయిన్ యూట్యూబర్స్ అనేవాళ్ళు వీడియో అప్లోడ్ చేయాలంటే మంచి క్వాలిటీతో ఉండాలి. అప్పుడే మంచిగా చివరి వరకు చూస్తారు. సో క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాలి. యూట్యూబ్ని స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్ అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. ఈరోజు పెట్టా కదా అయిపోయింది, రేపు పెట్టకపోతే ఏమవుతుంది, వ్యూస్ వస్తున్నాయి కదా, అలా చేయొద్దు. రోజు షార్ట్ వీడియో అయితేనేమి లేకుంటే లాంగ్ వీడియో అయితేనే ఏదో ఒకటి, షార్ట్ వీడియో అయినా కానీ లాంగ్ వీడియో అయినా కానీ షార్ట్ వీడియో ఖచ్చితంగా రోజు ఒక 2-3 లేకుంటే 1 అయినా సరే అప్లోడ్ చేయండి. అండ్ లాంగ్ వీడియో అయితే ఖచ్చితంగా వీక్లీ 2 or 3 అప్లోడ్ చేస్తే మీకు తొందరగా అయితే గ్రో వస్తుంది. ఫిఫ్త్ టిప్, బెస్ట్ టిప్ ఏంటంటే థంబ్నెయిల్. మీ వీడియో లోపల ఏముందో తెలీదు, కానీ ఆ లోపల ఏముందో అని తెలియపరిచేదే ఈ థంబ్నెయిల్. ఈ థంబ్నెయిల్లోనే మీరు ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేయాలి. అంటే దాని మీద మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒకటి. అంటే ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ ఎలాగా సక్సెస్ అవ్వాలి అని వీడియో చేస్తున్నా, సో నా ఫేస్ పెట్టి ఇలా ఏదో ఒకటి పోస్టర్ ఇచ్చి అలా ఎమోషన్ క్యాప్చర్ చేయాలి. అలాగే థంబ్నెయిల్ మీద పెట్టే టెక్స్ట్ పెద్దగా అండ్ మంచి మీరు బ్యాక్గ్రౌండ్కి సెట్ అయ్యే మంచి టెక్స్ట్ పెట్టుకోవాలి. ఏ కలర్ కాంబినేషన్స్, అంటే థంబ్నెయిల్ మీద ఉండే కలర్ కాంబినేషన్స్ కూడా మ్యాచ్ అయ్యేటట్టు, చూడగానే క్లిక్ చేసేటట్టు ఉండాలి. అలాంటివి పెట్టుకుంటే మీకు ఫాస్ట్గా క్లిక్ చేస్తారు వీడియో. దాన్ని బట్టి CTR పెరుగుతుంది, అంటే క్లిక్ త్రూ రేట్. అది పెరిగిందా అంటే 15% ఉంటే మీ వీడియోని ఇంకెవ్వరూ ఆపలేరు. సో దానికోసం మీరు మంచి థంబ్నెయిల్ అయితే పెట్టుకోవాలి. అలాగే ఈ థంబ్నెయిల్స్ మీద టెక్స్ట్ ఎలా ఉండాలంటే షార్ట్ అండ్ స్వీట్ అంటారు కదా, ఎక్కువ లెంతీ చేయకుండా షార్ట్గా అయిపోయేటట్టు, మీ ఇన్ఫర్మేషన్ అంతా ఒక 2 సెంటెన్స్ ఆర్ 2-3 వర్డ్స్లో అయిపోయేటట్టు థంబ్నెయిల్ చేయాలి. మీరు వీడియో అప్లోడ్ చేసే ముందు ఏ వీడియోనైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఒకసారి సెట్ చేయండి. సెట్ చేసినప్పుడు ఏ టెక్స్ట్తో అయితే మీకు అక్కడ, అంటే ఫస్ట్ టాప్లో ఏ టెక్స్ట్తో అయితే కనపడిందో దాన్ని మాత్రమే మీరు టైటిల్లో యాడ్ చేయండి. అప్పుడు వాళ్ళు టైప్ చేసినప్పుడు మీది కూడా యాడ్ అవుతుంది, అంటే మీ వీడియో కూడా వాళ్ళకి వెళ్తుంది. సో మీరు సపోజ్ ఇప్పుడు ఐఫోన్ అన్బాక్సింగ్ అని టైప్ చేశారు, అప్పుడు మీకు ఆ టెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఫస్ట్లో ఏం కనబడిందో అది మీ టైటిల్లో పెట్టుకోండి. అప్పుడు మీకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి, మీ వీడియోస్ కూడా వాళ్ళకి సజెస్ట్ అవుతుంది. అప్పుడు ఇప్పుడు నాకు 1000 సబ్స్క్రైబర్స్ కావాలని మీరే కాదు కదా, చాలామంది అలా సెట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు పెట్టే వీడియోకి వాళ్ళు సెట్ చేస్తారో మీరు పెట్టే వీడియో కూడా వాళ్ళకి రిలేట్ అవుతుంది. అప్పుడు మీ వీడియో చూసే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను చెప్తుంది అది. సబ్స్క్రైబర్స్ ఎలా పెరగాలి అంటే మీరు రెగ్యులర్గా షార్ట్ వీడియోస్ చేయాలి. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వీడియో, లేకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ ఆడియో ట్రెండ్ అవుతుందో దానిని రీల్గా చేయడం, లేకుంటే ఒక 7 to 20 seconds ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, లేకుంటే మీ ఛానల్ లాంగ్ వీడియోస్నే షార్ట్ వీడియోస్గా చేసి అప్లోడ్ చేయడం, ఇలా ఏదో ఒకటి షార్ట్ వీడియోస్ లాగా చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ వస్తారు. 6th టిప్ ఏంటంటే మీరు యూట్యూబ్ కొత్తగా పెట్టాలి అనుకుంటే ఒక కొత్త కంటెంట్తో రండి. కొత్త కంటెంట్ అంటే ఆల్రెడీ ఎవరో టెక్ వీడియోస్ చేశారు నేను చేసేస్తా, లేకుంటే ఎవరో కుకింగ్ వీడియోస్ చేశారు నేను చేసేస్తా అనుకుంటే అవ్వదు. ఎందుకంటే అది ఆల్రెడీ ఉన్న కంటెంట్. మీరు ఏదైనా మీ యూనిక్గా, అంటే షార్ట్ వీడియోస్ కామెడీగా చేయడం, కొత్త కంటెంట్తో చేయడం, అలా చేస్తే మీ వీడియోస్ని చూస్తారు అండ్ ఆగి సబ్స్క్రైబ్ చేస్తారు. ఆల్రెడీ ఉన్న కంటెంట్ అయితే మీదే చూడాలా,
ఆల్రెడీ ఉంది కదా వాళ్ళది చూస్తారు. సో కంటెంట్ ఎప్పుడు కొత్తగా ఉండాలి. ఇప్పుడు వరకు ఎవ్వరు అప్లోడ్ చేయిందై ఉండాలి. మీ దగ్గర ఏం న్యూ, ఏం స్పెషల్ ఉందనే చూస్తారు. సో దానివల్ల సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. సెవెంత్ టిప్ ఏంటంటే ఆడియన్స్తో ఇంటరాక్షన్. అంటే మీరు వీడియో మధ్యలో కానీ స్టార్టింగ్లో ఎండింగ్లో ఎక్కడో ఒక దగ్గర నాకు కొంచెం కమెంట్ చేయండి, నేను చెప్పిన వీడియో మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ కొన్నిసార్లు లైవ్స్ చేయండి. మీకు ఏ డౌట్ ఉంది, లేకుంటే ఎలాంటి వీడియోస్ నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో ఎలాగా కావాలి అని చెప్పి మీరు ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వండి. అప్పుడు కూడా మీకు సబ్స్క్రైబర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే మీ వీడియోస్లో, మీ ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ కూడా చూస్తారు. సో ఆడియన్స్తో ఇంటరాక్షన్ ముఖ్యం. మీరు వీడియోలో క్వశ్చన్ అడిగేటట్టు ఉండండి. అంటే మీరు అడిగే క్వశ్చన్ వాళ్ళ ఆన్సర్ కమెంట్లో పెట్టేటట్టు. అలా అయితే మీ కమెంట్ బాక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, కమెంట్స్తో పెరుగుతుంది. అలాగే సజెషన్స్ అడగండి. నేను ఇప్పుడు ఈ వీడియో చేశాను, మీకు ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి అని అడగండి. అండ్ మీరే ఒక క్వశ్చన్ క్రియేట్ చేయండి, దానికి ఆన్సర్ ఏంటి అని చెప్పి అడగండి. దానికి మీరు కమెంట్స్లో ఇంటరాక్ట్ అవ్వాలి, దానికి మీరు ఆన్సరబుల్గా ఉండాలి. అప్పుడే మీ ఛానల్ని లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ కూడా అవుతారు. అలాగే మీకు స్టార్టింగ్లో అయితే వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే రారు. దానికోసం మీరు డిగ్రేడ్ అయిపోయి వీడియోస్ పెట్టకుండా అయితే మానొద్దు. ఎప్పుడైతే మీకు ఒక 600, 700 సబ్స్క్రైబర్స్ వస్తారో, అంటే ఒక 1000 సబ్స్క్రైబర్స్ వస్తారో, అప్పటి నుంచి మీకు యూట్యూబ్ ఆల్గరిథం అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే మీ వీడియోని కొంతమందికి సజెస్ట్ చేస్తుంది. మీ వీడియోస్ మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళకి రిలేటెడ్ అయ్యేటట్టు పెడుతుంది. సో ఒక 600, 700 సబ్స్క్రైబర్స్ వరకు మీరు కష్టపడాలి, వీడియోస్ డైలీగా అప్లోడ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మీకు ఒక సర్టెన్ సబ్స్క్రైబర్స్ వస్తారో అప్పుడు మీరు ఇంకా టెన్షన్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే మీ వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే మీ వీడియో క్లిక్ అవ్వాలంటే మీరు ఒక మంచి కంటెంట్ పెట్టాలి. సీక్రెట్ టిప్ అన్నాను కదా, అది ఏంటంటే మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా లేకుంటే మధ్యలో అయినా సరే ఒక 5 to 10 వీడియోస్, ఒక 10 వీడియోస్ వరకు ఒక ఎమోషనల్ వీడియోస్ చేయండి. అంటే ఏదైనా ఒకటి సాల్వ్ చేయడం. అంటే యూట్యూబ్నే తీసుకోండి, యూట్యూబ్ మీద వీడియోస్ చేయాలి అనుకుంటున్నారు, మానిటైజేషన్ రావాలంటే ఎలాగా, అదొకటి. అలాగే వాచ్ అవర్స్ పెరగాలి అంటే ఎలాగా. అలాగే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వండి ఆడియన్స్కి. అలా ఎమోషనల్గా కనెక్ట్ అయితే మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ వీడియోని కూడా లెంతీగా చూస్తారు. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలంటే మీరే క్వశ్చన్ రైజ్ చేయాలి, దానికి తగ్గ థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి, దానికి తగ్గ కంటెంట్ ఉండాలి. ఎంత లెంతీ వీడియో అయినా చూస్తారు, కానీ దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రమే మీరు పెట్టే వీడియో అంతా లెంతీగా చూస్తారు. పెట్టే ప్రతి వీడియోలో ఏదో ఒక వాల్యూ ఉండాలి. అంటే ప్రతి వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి, వాళ్ళకి యూజ్ అవ్వాలి. అలా అయితే మాత్రమే మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు. నా ఛానల్ నేను ఎలా గ్రో చేసుకున్నానో మీకు కావాలంటే అది కూడా మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను దాని గురించి కూడా వీడియో చేస్తాను. అండ్ నేను నా యూట్యూబ్ గ్రో అవ్వాలి అంటే నేను యూట్యూబ్ మీద ఎంత ఇన్వెస్ట్ చేశాను దానికి కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. కావాలంటే కమెంట్ చేయండి, దానికి కూడా నేను వీడియో చేస్తాను. అండ్ నేను చెప్పిన ప్రాసెస్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు అడగండి, నేను కమెంట్ సెక్షన్లో చెప్తాను. ఎక్కువ మంది దేని మీద వీడియో చేయమంటే దాన్ని లాంగ్ వీడియోగా చేయడానికి ట్రై చేస్తాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మెయిన్గా యూట్యూబ్ సక్సెస్ అనేది వన్ నైట్ అయ్యే సక్సెస్ అయితే కాదు. దానికోసం ఖచ్చితంగా మీరు పేషెన్స్తో ఉండాలి అండ్ కొంచెం కన్సిస్టెన్సీ, అంటే మంచి కన్సిస్టెన్సీ వీడియోస్ ఇవ్వాలి. లెర్నింగ్ కూడా ఉండాలి. అంటే మీరు తెలుసుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా తెలుసుకునేలాగా ఉండాలి. అలాగా అయితే వీడియోస్ చేస్తే ఖచ్చితంగా మీ ఛానల్ కంప్లీట్గా త్వరగా గ్రో అవుతుంది. ప్లీజ్ రిమెంబర్, యూ డోంట్ నీడ్ టు పర్ఫెక్ట్ టు బి స్టార్టెడ్. అంటే మీరు వీడియోస్ కానీ ఏదైనా వీడియో, యూట్యూబ్ అనేది కాదు, ఏ పనైనా స్టార్ట్ చేయాలి అంటే మీరు పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. కానీ వీడియోస్, నేను ఎగ్జాంపుల్గా యూట్యూబ్ని తీసుకుంటున్నా, వీడియోస్ కానీ ఏదైనా పని చేస్తూ ఉండేటప్పుడు పర్ఫెక్ట్గా అవ్వడం మాత్రం కన్ఫర్మ్ అండ్ అది మస్ట్ అండ్ షుడ్ చేయాలి. అంటే స్టార్ట్ చేసినప్పుడు మీరు పర్ఫెక్ట్గా ఉండక్కర్లేదు. అంటే మీ దగ్గర మంచి కంటెంట్ లేదు కానీ యూట్యూబ్ చేయాలి అంటే చేయండి, కానీ అవుతున్న కొద్దీ మీరు పర్ఫెక్ట్గా అవ్వాలి. మీరు స్టార్టింగ్లో చేసే క్వాలిటీనే, స్టార్టింగ్లో చేసిన కంటెంటే చేస్తూ ఉంటే అది రీచ్ అవ్వదు. ఇప్పుడు ఎలా చేసాం, దాంట్లో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి,
ఇక్కడ వీడియో చూడట్లేదు అంటే నేను ఏదో తప్పు చేశా. సో, మంచిగా అంతా కలిపి వీడియో అంతా చూడాలి అంటే నేను ఎలా చేయాలి? అది ఆలోచించి పర్ఫెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే యూట్యూబ్ అనేది ఒక బెస్ట్ ఎర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ అనేది నేను చెప్తాను. కాబట్టి యూట్యూబ్ చేస్తే మాత్రం మధ్యలో వదిలేయకండి. దాన్ని ఏదో ఒక వీడియోతో అలా కంటిన్యూ చేస్తా ఉండండి. ఒక్కరోజు ఖచ్చితంగా మీ ఛానెల్‌కైతే గ్రోత్ ఉంటుంది. అప్పుడు మీకు అనిపిస్తుంది నేను కూడా ఒక క్రియేటరే అని. మీ సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేసేటట్టు ఉండకూడదు. మీ వీడియోస్ కోసం సబ్స్క్రైబర్స్ వెయిట్ చేసేలా ఉండాలి మీ కంటెంట్. ఇంకా అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియోలో అండ్ యూట్యూబ్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా ఒక కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. ఇంకా మీకు నేను ఇలాగా యూట్యూబ్ మీద ఒక మోటివేషన్, ఒక ఐడియా లాంటి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అది కూడా మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు పెట్టే కమెంట్స్, మీరు నాకు నా వీడియోస్‌కి కొట్టే లైక్స్ మీద డిపెండ్ అవుతుంది. వీడియో మంచిగా రీచ్ అయితే ఓకే, ఇన్ఫర్మేషన్ బావుంది అని చెప్పి నేను ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో, కమెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కలిసి జర్నీ స్టార్ట్ చేద్దాం. మీరు కూడా క్రియేటర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.